కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం కేంద్రమైన రౌతులపూడిలో అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు వినతిపత్రం పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొర్ల శ్రీను, కొత్తపల్లి అర్జునరావు, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు సిహెచ్ వెంకట్, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా కేజీపీఎల్, ఏఎస్ఎన్, ప్రియాంక మినరల్స్ పెద్ద పరిమితి మించిన లోడ్ వేసుకుని అతివేగంతో ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. తరచూ ప్రతిరోజు ఎక్కడొక చోట ప్రమాదాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. సరైన పత్రాలు లేని లారీలతో ఉన్న అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్న వైనం కనిపిస్తోంది. నమస్కారం అండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిసర ప్రాంతాలైన రౌతులపూడి మండలంలో బంగారీపేట, తిరుపతిపేట, స్పైడ్పాల, అల్లంపేట, ములగపూడి గ్రామ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా భారీ మైనింగ్ తవ్వకాలు ఏర్పాటు జరుగుతున్నాయి. కాబట్టి ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటలేదు. కానీ ఈ మైనింగ్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ పెద్ద లారీలు తిరిగి పెద్ద బండరాళ్ళు వేసుకుని వెళ్ళడం వల్ల రోడ్లంటే వెళ్ళే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది చెందుతున్నారు. ఎందుకంటే వారానికి ఒక యాక్సిడెంట్ అన్నా జరిగి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కూడా బలవుతున్నారు. కాబట్టి లారీ వెంబడి వచ్చే దూగర కూడా ప్రజలకి హాని కలుగుతుంది. ఈ విధంగా శ్వాసకోశ ఇబ్బందులు కూడా పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు, పేద ప్రజలు కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. దీని మీద ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్ ఏర్పాటు చేసే వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకోవాలా, ఎంతవరకు పర్మిషన్ ఉందో లేదో కూడా వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఉన్నత అధికారులందరూ కలిసి, జిల్లా అధికారులందరూ కలిసి ఈ అక్రమ మైనింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలండి. మరి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో చాలా దారుణంగా మరి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారండి నాయకులందరూ. ఎందుకంటే ఎంఆర్ఆర్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, లేకపోతే గ్రామంలో సర్పంచ్లకు కానీ, ఆర్డీఓకి కానీ, కలెక్టర్ గారి దాకా ఈ ఓటర్లన్నీ వెళ్ళిపోతున్నాయండి. అందు గురించి ప్రజలు ఏమైపోయినా ఎలా ఉన్నా వాళ్ళకి సంబంధం లేనట్టుగా మరి తెలిసి తెలియనట్టు చూసి చూడనట్టుగా ఉంటున్నారండి. కాబట్టి ఈరోజు మేము మరి అందరికీ చెప్పాలని మేము కూడుకొని ఈ విధంగా ఇక్కడ ఈ చిన్న మీటింగ్ పెడుతున్నామండి. అలాగే మరి ఇంకా మరి కొండల్లో ఎన్ని అడుగులు వెళ్ళాలో, ఎంత లోతుకి వెళ్ళాలన్నది లేకుండా ఆడి ఇష్టం వచ్చినట్టు లోనికి వెళ్ళిపోతారండి. అక్కడ భయంకరమైన మరి భూకంపాలు కూడా వస్తాయండి. అలాగే కాకుండా మరి ఈ చుట్టుపక్కల కొండలన్నీ వాళ్ళు శుభ్రంగా మట్టానికి తీసేస్తారండి. ఆ కొండల్లో కొన్ని వందల జంతువులు ఉన్నాయండి. మరి ఆ జంతువులు తాగడానికి నీళ్ళు కానీ, మేయడానికి మేత కానీ లేకుండా కొండలని శుభ్రంగా బూడి చేసేస్తారండి. కాబట్టి మరి మనకున్న హక్కులు కూడా ఆ అడవిలో జంతువులు కూడా చాలా హక్కులు ఉందండి. వాటిని చంపడానికి కానీ, వాటి నుండి నివసించి ఇల్లు తీసేయడానికి కానీ మరి అది రాజ్యాంగంలో ఎక్కడా లేదండి. కాబట్టి మరి వీళ్ళందరూ డబ్బున్నవాడు కాబట్టి వీళ్ళందరూ మమ్మల్ని ఎక్కడి నుంచో వచ్చి మా దగ్గర ఉన్న కొండలన్నీ తవ్వుకొని వాళ్ళు పట్టిపోయి వాళ్ళు కోట్లు లక్షలు సంపాదించారండి. మరి మేమైతే వాళ్ళు స్వతంత్రంగా కూడా పెద్ద లోన్లు వేసుకొని ఒక రాయి పడుతుందంటే చిన్న కారు ఎంత ఉంటుందండి. ఆ రాయి అదే మనిషి మీద పడితే ఆ మనిషికి సమాధానం ఎవరు చెప్తారండి?